జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 8వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 14వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, వృషభములో రవి, మిథునములో బుధ గురులు, సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనములో శని. తులా, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. కుటుంబపరమైనటువంటి సభ్యులతో కలిసి జీవనం సాగించడం, కుటుంబ సౌఖ్యాన్ని అందుకోవడం, విందు వినోదాల్లో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభభావంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధ విషయాలు కానీ, ఉద్యోగ సంబంధ విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకుంటారు. ఈ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం జరుగుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. కొంతమంది సహ ఉద్యోగుల యొక్క సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచమ భావంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. అలాగే ఆకస్మికంగా ఏదైనా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదం కానీ, లేకపోతే కలహం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు మితిమీరిపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కూడా దానం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. అలాగే గురువు కూడా ద్వితీయ భావంలో సంచారం కొనసాగుతోంది. ఈ బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు బలం పుంజుకుంటారు. ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా శుభవార్తలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు కానీ, విద్యారంగంలో మంచి ఫలితాలు కానీ అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభభావంలో శని సంచరిస్తున్నాడు. పూర్వపుణ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. విద్యారంగంలో మంచి విజయాలను సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. లాభంలో శుక్ర సంచారం జరుగుతోంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే స్త్రీజన సహకారంతో
కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మిథున రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేస్తూ కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే సూర్య భగవాన్ని దర్శించి సూర్య భగవాన్ని నమస్కరించుకుంటూ సూర్యాష్టకం చదువుకుంటూ 1 కేజీ గోధుమ పిండిని మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆ రకంగా మీరు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు అందిపుచ్చుకుంటారు. మీ కష్టానికి, మీ లాభానికి తగినటువంటి గుర్తింపు, తగినటువంటి ఫలితాన్ని మీరు ఈరోజు అందుకొని సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది జన సహకార లోపం, వ్యాపార నష్టాలు, ఆర్థికపరమైన విషయాలంతా కూడా మీ చేతికి రాకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు, తద్వారా చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మీరు పేదవారికి దానం చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, వ్యాపారాలు కానీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అధికమైనటువంటి లాభాలను, అధికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఈరోజు మీరు అందుకోగలుగుతారు. లాభములో గురువు సంచారం వల్ల చాలా వరకు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యారంగంలో మంచి విజయాలను, సమాజంలో గుర్తింపును అందుకోగలుగుతారు. దశమంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమ భావంలో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కొంతమంది పనివారి సహకార లోపము వల్ల కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయాన్ని అందుకుంటాయి. మంచి లాభాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, శుభవార్తలను అందిపుచ్చుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. ఆ రకంగా మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని, వ్యాపార అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జన్మరాశిలో కుజకేతువులు సంచరిస్తున్నారు. ఈ రకంగా ఒక రకమైనటువంటి అలజడి వాతావరణం కానీ, ఉద్రేక వాతావరణం కానీ, కొన్ని విషయాల్లో నిరాశను కలిగించేటువంటి సంఘటనలు కానీ, భూవాహన సమస్యలు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పును
మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోండి. నిత్యము గణపతిని ఆరాధించండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడము, స్త్రీజన సహకారంతో సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణము, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారు. లాభములో కుజ సంచారం వల్ల స్థిరాస్తులకు సంబంధించి కానీ, భూములకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ అధిక లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఒక రకమైనటువంటి మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. అష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, తండ్రితో విభేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మీకు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలను పేదవారికి దానం చేయండి, లేక గోధుమ పిండిని పేదవారికి దానం చేయండి. ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం జరుగుతోంది. పూర్వ పుణ్యం వల్ల ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వర్తించి సంతోషిస్తారు. మనస్సుకు సంతృప్తి కలిగే విధంగా మీ ప్రవర్తన, అలాగే 10 మందితో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక నూతన ఆదాయాన్ని కానీ, అవకాశాన్ని కానీ, లేకపోతే ఒక మంచి వ్యక్తులతో కలిసి ఒక కార్యక్రమాన్ని కానీ నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మరింతగా ఆనందాన్ని, అభివృద్ధిని పొందే విధంగా ఉంటుంది. ఈ వారంలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ వారంలో మీరు చేసే ప్రతి పని ఒక పోరాట పటిమతో, ఒక యుద్ధ నిపుణులతో చేసిన విధంగా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేసి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ రకంగా మీ ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను, మంచి ఫలితాలను అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా ఈ వారంలో మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభినందనలు అందుకుంటారు. అధికారుల అండదండలతో మరింతగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి. సమాజంలో కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోండి. గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు, ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన సంస్థలు ప్రారంభించడం కానీ, నూతన ఉద్యోగాల్లో మీరు చేరడం కానీ జరుగుతుంది. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను అందుకుంటారు. మంచి లాభాలను అందుకోగలుగుతారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీదైనటువంటి ఒక మంచి గుర్తింపును మీరు ఈ వారంలో తెచ్చుకోగలుగుతారు. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తోంది. అధికారులతో కానీ, లేకపోతే తోటి ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తోంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల కొన్ని పనులు వాయిదా పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని నిందలు కూడా పడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ధనుసు రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా
పరమశివుని దర్శనం చేసుకుంటే మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయ భావములో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. 4వ భావములో అనగా చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము, ఆర్థికాభివృద్ధి, మీ వ్యాపారం మరింతగా విస్తరించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. లాభములో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సమాజంలో జన సంబంధాలు పెంచుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో గురు సంచారం జరుగుతోంది. అలాగే అష్టమ భావంలో కుజ సంచారం జరుగుతోంది. సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, జన సంబంధాలు కానీ, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువులకు దానం చేసి సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా మీరు విజయాలను సాధించుకుంటారు. కొన్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలు మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తోంది. ఈ వారంలో మీరు చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశను కలిగిస్తాయి. దుబారా ఖర్చులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నేరేడు పళ్ళను, అలాగే కొన్ని మినుములను, ఉలవలను పేదవారికి దానం చేయండి. రాహుకేతు స్తోత్రాలు చదువుకోండి. రాహుకేతువులకు పూజలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు. మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. తండ్రి సహకారంతో ఆస్తులను అందుకుంటారు. ప్రభుత్వ సహాయాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యయములో రాహు సంచారం, అలాగే జన్మరాశిలో శని సంచారం ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు మినుములను దానం చేస్తూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటూ కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నల్లని ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల జన్మరాశులు శనిదోషం నుంచి బయటపడతారు. మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.